ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మన ఆటో డ్రైవర్ బస్సు ఎలా ఉంది, మన ఫాల్స్ ఎలా ఉంది, మన వాటర్ ఫాల్ ఎలా ఉంది అనేది మొత్తం డీటెయిల్గా చర్చిద్దాం. ఓకే, అది వెళ్ళిన తర్వాత వ్యూ కూడా బాగుంటుంది. అక్కడ వరకు వెయిట్ చేయండి. మనకి ఏమైనా కాలేజీ వెళ్ళే దిగిన పక్కన ఈ ఆటలు ఏడ ఎలా ఉంది ఫ్రెండ్స్? వాళ్ళ ఎమ్మెల్యే అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే నడుచుకోవడం కూడా బెస్ట్. దిగిపోండి भैया 1 मिनट भैया 1 मिनट रुको 1 मिनट रुको सवारी को निकल रुको ఈ రోడ్డుని చూసి మన వాళ్ళు అయితే దిగిపోయారు. ఈ రోడ్డు అయితే నడవలేక వాళ్ళైతే అసలు దిగిపోయేశారు. అంత ఘోరంగా ఉంది రోడ్డు అయితే, అసలు బాగాలేదు ఫ్రెండ్స్. మేమేదో ఎలాగ వచ్చేస్తున్నాం. రోడ్డు అయితే అసలు చాలా వరస్ట్గా ఉంది. ఇది చూడండి, అసలు కారు కూడా ఆగిపోయింది. కారు ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అసలు కారు కూడా కదలలేట్లేదు ఈ రోడ్లో. ఈ ప్లేస్ అయితే అసలు చాలా డేంజర్గా ఉంది. చూడండి, అసలు ఇది రోడ్లా లేదు, చాలా ఘోరంగా ఉంది అసలు పరిస్థితి. అసలు ఇది అసలు రోడ్డు కాదు ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్కి అయితే మేమేదో అనుకున్నాం కానీ చాలా కష్టంగా ఉంది. మేమైతే దిగేసాము. ఇట్లా వెహికల్స్ అయితే, ఈ వెహికల్స్ చూడండి, అసలు ఆ వెహికల్స్ కూడా రావడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాయి. ప్లేస్ ఎలా ఉంది, లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి, వ్యూ కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ వెనకాల ఆడ ఉన్నాయి కదా కార్లు, ఆడికి వెళ్ళేసి ఆ వెహికల్స్ దగ్గర మనం అక్కడైతే అన్ని పార్క్ చేస్తున్నారు కదా, అక్కడ పార్క్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది ఫాల్స్. చూద్దాం వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది, అక్కడ లొకేషన్ ఏంటి అది అని మొత్తం చూపిస్తాను. ఓకే, అడిగి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. వాటర్ ఫాల్ అదే అనమాట. సూపర్ ఉంది, వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. రండి చూద్దాం. దే వ్యూ, హౌ ఇస్ ఇట్? ఇదంతా లోయ అనమాట, అక్కడ కిందకి వస్తున్నాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇదే వాటర్ ఫాల్. వావ్ వావ్, సూపర్ ఉంది అసలు. రియల్లీ వావ్ వావ్ వావ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. వావ్, అది మన ఫ్రెండ్ అయితే చూడండి ఆల్రెడీ వెళ్ళిపోయాడు, రవి. వావ్, మేము ఊహించిన దానికంటే సూపర్ ఉంది అసలు మొత్తం. వావ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కింద పోదాం కొంచెం. వావ్ 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 వావ్, అసలు చూడండి, అసలు మామూలుగా లేదు. అదంతా లోయ, అక్కడ దాకా వెళ్ళాలంటే మనకు కష్టం అవుతుంది. కిందకి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను. వావ్, చూడండి అసలు ఇంకా అటు మొత్తం లోయ అనమాట. మొత్తం లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. మొత్తం చూడండి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాన్ని చూద్దాము. ఇదంతా లోయ, అక్కడ నుంచి మొత్తం లోయ అనమాట. చూడండి, ఇక్కడ నుంచి దిగుదాము. కిందకి దిగి చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ నుంచి కిందకి దిగొచ్చంట. చూడండి, ఇది చాలా రిస్కీ అనుకుంటా. పర్లేదు, వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, బట్ కొంచెం రిస్కీ, జాగ్రత్తగా ఉండాలి. సూపర్ ఉంది అసలు. చూపిస్తాను మీకు, దగ్గర పోయి చూపిస్తాను. పద జాగ్రత్త రే. ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్, మీకోసం నేను కింద దూరం దిగుతున్నాను. నువ్వు మళ్ళీ జాగ్రత్త. ఇదిగో ఫ్రెండ్స్, ఇదంతా కిందకి పోతుంది. అదే నన్ను పట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఓవరాల్ గా మొత్తం వ్యూ చూడవచ్చు. చూడండి,
మొత్తం సూపర్ ఉంది అసలు. అసలు మామూలుగా లేదు వ్యూ. కొంచెం డేంజర్ అసలు. మొత్తం ఇక్కడ నుంచి దిగాలంటే మొత్తం కొండలు చూడండి. వావ్, ఇదంతా ఇంకా లోయ. అటు నుంచి కూడా కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. ఎలా ఉంది వాటర్ ఫాల్స్? ఎక్స్ట్రాడినరీ కదా, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడండి అది అక్కడ నుంచి మొత్తం ఈ వాటర్ ఫాల్స్. ఇదే మా వాటర్ ఫాల్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వాటర్ ఫాల్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. కిందకి దారి కూడా ఉందంట. కిందకి దారి ఉందంటుందో, కిందకి దారి కూడా ఉందంట. సరే వెళ్ళిపోదానండి. ఇప్పుడు దారి లేదేమో అనుకున్నాను. కిందకి వెళ్ళడానికి కూడా దారి ఉంది. వెళ్ళి చూద్దాము, మీకు అన్నీ చూపిస్తాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్ అయితే. వావ్, ఇలాంటి వాటర్ ఫాల్స్ నేను ఎప్పుడు చూడలేదు. మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను. ఇదంతా కిందకి దారి, లోయ. ఇదంతా లోయ అనమాట. అది వెళ్ళి ఆ నుంచి లోయ. ఇదంతా కింద నుంచి చూడొచ్చు. ఇదంతా లోయ. రే రవి జాగ్రత్త. మేమైతే ఎంతో మీకు వ్యూ అంతా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది వ్యూ అయితే. ఇదంతా లోయ అనమాట. కిందకి వెళ్ళి చూపిస్తాను. కిందకి వెళ్తాం, జాగ్రత్తగా రండి. ఓకే. ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు జాగ్రత్తగా మంచి చెప్పులు అలాంటివి అన్నీ ధరించి రావాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా రిస్క్ అవుతుంది. ఏమాత్రం జారినా కూడా మొత్తం పాటలు ఏం మెలగవు అనమాట. బాడీలోని పాటలు అన్నీ ఏం మెలగవు. కిందకైతే వచ్చేసాం. అదిగోండి, అది వాటర్ ఫాల్స్ ఉందా మనం చూసింది. ఎక్కడికైతే కిందకైతే వచ్చేసాను. చూడండి అసలు భలే ఉంది అసలు. రియల్లీ నాకైతే చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూడలేదు. జారిపోతుంది. ఇది మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, వీళ్ళు వచ్చారు. ఇది ఇది అసలు లోయ అనమాట. ఇది లోయ. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది ఇక్కడ పైన నుంచి వచ్చిన వాటర్ అన్ని ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ఇదంతా లోయ అనమాట. ఆ పైనుంచి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అది అక్కడి నుంచి లోయ అనమాట. అక్కడి నుంచి ఎలా వస్తున్నాయి చూడండి. మొత్తం ఇది నేనైతే మొత్తం చూపించి మిగతాది కూడా చూపిస్తాను. నేను కూడా కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పైనుంచి చూసుకున్నట్లయితే పైనుంచి ఇలా వస్తుంది వాటర్, ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం. నిజంగా లిటరల్లీ నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఈ ప్లేస్ నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నా ఏరియాలో నేను ఎంజాయ్ చేసిన ప్లేసెస్. మీరు కూడా ఒకసారి గోదావరిలో మీరు ఉంటే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు నమ్మరు, ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయాలి బ్రో. ఎప్పుడు హాస్టల్స్లో లేదంటే ఈ ఇంట్లో కూర్చుంటే అంత ఉండదు. ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తున్నారా? మన వర్క్ అంతనా సరే కొంచెం ఎంజాయ్ చేస్తున్నారా? మనకి రిలీఫ్గా ఉన్నారు మనకి. నాకు ఎంత హాయిగా ఉందంటే, ఎంత ఎంజాయ్ చేస్తుంటే లిటరల్లీ మీరు నమ్మరు. మీకు ఆ ఎక్సైట్మెంట్ అర్థం కాదు. ఒకసారి మీరు ఆ ఎక్సైట్మెంట్ని ఫీల్ అయితే తప్పక మీకు తెలియదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయడానికి ట్రిప్ని ఏదైనా ప్లాన్ చేసి బాగా ఎంజాయ్ చేయండి. 6 months ఒకసారి లేదా 3 months ఒకసారైనా ఒక ట్రిప్స్ అలా చేయండి. లేదంటే 1 month ఒకసారైనా ఎంజాయ్ చేయండి. మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఎంజాయ్ చేయడం అంటే మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఎంజాయ్ చేస్తే మనకు ఒక తెలియని ఫీలింగ్ అనమాట. ఎంజాయ్ చేస్తే మనకున్న బాధలు అన్నీ మర్చిపోతాం. చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశాను. వెళ్తూ మాట్లాడుతున్నాను. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే వాటర్ ఫాల్స్కి అయితే అయిపోయింది మొత్తం అంతా. అదిగో మనలు కూడా బయలుదేరిపోయారు. ఇక్కడ ఫుడ్ తిందాం అనుకుంటే మాత్రం ఇక్కడ అన్ని రేట్లు నార్మల్గా లేవు. అంతా కొండ ప్రాంతం అయ్యేసరికి మొత్తం రేట్లన్నీ ఎక్కువ చెప్పేశారు. ఇంకా సరే కదా, ఇంకా ఎట్లాగో వెళ్తున్నాం, సిటీలో బిర్యానీ అయితే తినేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. అయిపోయింది, మనం అయితే చూసేసాం. చాలా అంటే చాలా తిరిగి ఉంది. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతారు. సో లిటరల్లీ సూపర్ ఉంది అసలు. సరే ఓకే, ఇంకా టైం అయితే అయిపోయింది. మా వాళ్ళందరూ ఆటో అయితే ఎక్కేశారు. ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. అరౌండ్ 50 కిలోమీటర్స్ రేడియస్ అయితే మన డిస్టెన్స్లో వచ్చేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం, రుతురాజ్ గైక్వాడ్ అని. ఇదైతే సూపర్ ఉంటుంది ఇక్కడ టేస్ట్ అనేది. ఫేస్ అయితే బాగా డల్ అయిపోయింది, నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చేసింది ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి. ఓకే, ఇప్పుడు ఫుడ్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. తిని వచ్చేసరికి వర్షం చూడండి ఎలా పడుతుందో. అసలు కొమ్మ వర్షం కురుస్తుంది, మామూలుగా కురవటం లేదు. ఇప్పుడు ఎలా కాలేజీ పోవాలనేది అర్థం కావట్లేదు. చాలా రిస్క్ చేసేది ఎలాగలా వెళ్ళిపోవాలి. మన వాళ్ళు చూడండి బేరాలు అయితే ఆడుతున్నారు అనమాట. వాడేమో ఇక్కడ తిన్నందుకు వెయిట్ చేసినందుకు 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. అది మనకు అస్సలు మన వాళ్ళకి అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మేము 200 ఇచ్చేసరికి బాగా ఎగురుతున్నారు. ఇదిగో కాలేజ్ ఎంట్రింగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా కాలేజ్ అయితే వచ్చేసింది. చాలా రిస్క్ అయితే చేసాం. రాంగ్ రూట్ లో వచ్చాం అనమాట. ఐటీఎం లో క్లాసులు చెప్తారో లేదో తెలియదు కానీ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక్కడ పార్కింగ్ లెఫ్ట్ వే రావాలా, లెఫ్ట్ వే పోవాలా, కానీ క్లాసులు మాత్రం చెప్తారు. ఫైనల్లీ హాస్టల్కి అయితే వచ్చేసాం. ఎన్నో చాలా రిస్కులు చేసేసి చాలా ఎంజాయ్ చేసేసి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.